అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, గెలుపు అంటే అస్సలు అర్థమేంటి? వినయంగా ఉండడం వల్ల మనం ఎలా ఉన్నత స్థాయికి వెళ్తాం? సరే, ఈరోజు మనం ఈ విషయాల గురించే మాట్లాడుకుందాం, ఒక అద్భుతమైన కథ ద్వారా. సరే, మనం గెలిచినప్పుడు మనకు దొరికే అసలైన బహుమతి ఏంటంటారు? అది కేవలం చేతికొచ్చే ఒక ట్రోఫీనా, లేదంటే ఒక సర్టిఫికెటా, లేక వీటన్నింటికీ మించి ఇంకా ఏదైనా ఉందా? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో లోతుగా చూద్దాం. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట భగవద్గీతలోని ఒక ప్రాచీన సూత్రం గురించి తెలుసుకోవాలి. చెప్పాలంటే ఈ సూత్రమే మన కథకి పునాదిలాంటిది. ఇదిగో, ఇదే ఆ శ్లోకం భగవద్గీతలోని 13వ అధ్యాయం నుండి తీసుకున్నది. చాలా శక్తివంతమైనది. అసలు జ్ఞానం పొందాలంటే ఎలాంటి లక్షణాలుండాలో ఇది వివరిస్తుంది. ఈ శ్లోకంలోనే ఒక ముఖ్యమైన పదముంది. ఆ పదం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే మన కథకు మూలం. చూశారుగా, ఆ శ్లోకంలో మొదటి పదమే అమానిత్వం. అమానిత్వం అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే గర్వం లేకుండా ఉండటం, అంటే వినయమన్నమాట. ఇతరులకు గౌరవమివ్వటం, మనం గెలిచినప్పుడు కూడా అణుకువగా ఉండటం. ఈరోజు మన కథ మొత్తం ఈ గుణం చుట్టూనే తిరుగుతుంది. సరే, ఈ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక కథ రూపంలో చూద్దాం. అప్పుడే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మన కథలో ముఖ్య పాత్ర పేరు ఋషిక. రండి, ఆమె కథేంటో చూద్దాం. సో, ఋషిక కథ ఏమైందంటే, ఆమె వాళ్ల స్కూల్లో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొంది. చాలా అందమైన బొమ్మ గీసింది. అది చూసి వాళ్ల టీచర్ ఎంతగానో మెచ్చుకున్నారు. చివరికి ఏమైందో తెలుసా? ఋషికకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ క్షణంలో ఆమె ఎంత సంతోషించుంటుందో కదా. గెలిచిన ఆనందంలో ఋషిక గార్డెన్లో కూర్చుని తనకొచ్చిన బహుమతిని చూసుకుంటూ తెగ మురిసిపోతోంది. అప్పుడే తన స్నేహుడు కృష్ణుడు అక్కడికొచ్చాడు. అతను చూడగానే ఋషిక చాలా గర్వంగా, "నా డ్రాయింగే అన్నిటికన్నా బెస్ట్" అంది. చూసారా, ఈ చిన్న గర్వమే మన కథను ఒక మలుపు తిప్పబోతోంది. ఇక్కడి నుంచే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. కృష్ణుడు ఇప్పుడు ఒకే ఒక్క చిన్న ప్రశ్న అడుగుతాడు, కానీ ఆ ప్రశ్న ఋషిక ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అప్పుడు కృష్ణుడు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఒక్కటే అడిగాడు, "ఋషిక, నువ్వు నీ స్నేహితులు గీసిన బొమ్మలు కూడా చూశావా?" అని. అంతే, ఆ ఒక్క ప్రశ్న ఆమె గర్వాన్ని ఒక్కసారిగా ఆపేసింది. తన గెలుపు అనే ప్రపంచం నుంచి బయటకు చూసేలా చేసింది. సరే, మరి ఆ ప్రశ్న ఋషికలో ఎలాంటి మార్పు తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆ ఒక్క మాటతో ఆమెలో ఒక పెద్ద పరివర్తన మొదలైంది. కృష్ణుడు ఆమెకు చాలా సున్నితంగా వివరించాడు. గెలవటం మంచిదే, కాని వినయంగా ఉండటం ఇంకా మంచిది. ఎందుకంటే వినయం మనకు ఇంకా ఎక్కువ మంది స్నేహితులను తెచ్చిపెడుతుంది అని. ఎంత మంచి మాట కదా. చూడండి, ఇక్కడ ఋషికలో వచ్చిన మార్పు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణుడి ప్రశ్న అడగకముందు "నా డ్రాయింగే బెస్ట్" అంది. అడిగిన తర్వాత "మీ డ్రాయింగ్స్ కూడా చాలా బావున్నాయి" అంది. అహంకారం నుంచి ప్రశంసకు ఎంత తేడా ఉందో కదా. గర్వాన్ని వదిలి వినయాన్ని స్వీకరించడమంటే ఇదే. సరే, ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చేశాం. ఋషిక కథ నుంచి మనమేం నేర్చుకున్నామో, మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు ఎలా సంబంధముందో చూద్దాం. గుర్తుందా, మనం మొదట్లో ఒక ప్రశ్న అడిగాం, అసలైన బహుమతి ఏంటి అని. దానికి సమాధానం ఇదే. చేతిలో ఉన్న ట్రోఫీ కాదు, అందరితో పంచుకునే సంతోషం. ఋషిక తన స్నేహితుల డ్రాయింగ్స్ని మెచ్చుకున్నప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించిన ఆనందం ఉంది చూసారా, అదే అసలైన బహుమతి. అందుకే ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: గెలుపు రాగానే గర్వపడకూడదు. నిజమైన గొప్పతనం ఎక్కడ ఉందంటే, గెలిచినప్పుడు కూడా వినయంగా ఉండటంలోనే. అదే మనల్ని కేవలం ఒక విజేతగా కాదు, ఒక మంచి మనిషిగా నిలబెడుతుంది. ఈ అంశాన్ని ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. వినయమే నిజమైన గొప్పతనం అనుకుంటే, మన తరువాతి విజయం తర్వాత మనం దాన్ని ఎలా ఆచరించవచ్చు, మన సక్సెస్ని ఇతరులతో ఎలా పంచుకోవచ్చు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.